ప్రజా ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో మెరుగైన పారిశుద్ధ్యం పనులు చేపట్టడం జరుగుతుందని ప్రజలు కూడా సహకరించాలని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు కోరారు. పిఠాపురం పట్టణంలో పలుచోట్ల ప్రధాన డ్రైన్లలో పూడికతీత పనులను మున్సిపల్ ఆయా వార్డుల సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలు చేపడుతున్నారు. ఈ విషయమై కమిషనర్ కనకారావు మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. అందరూ కూడా పట్టణంలో కాలువల్లో సిల్ట్ తొలగించమని తెలియజేయడం జరిగింది. ఈ ధర్మల 28వ వార్డులో మెయిన్ కాలువ చర్చి రోడ్ నుంచి 28వ వార్డులో ఉండే కరప కాలువ అని ప్రధానంగా ప్రస్తుతిస్తారు. ఆ కాలువ సిల్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రథాలపేటలో ఉండే పెద్ద కాలువను కూడా, గోర్జు రోడ్డు ఉండే కాలువను కూడా వెహికల్తో చేయించడం, ఆ తర్వాత మాన్యువల్గా అంబేద్కర్ సర్కిల్ నుంచి ఉప్పాడి సెంటర్ వరకు కూడా రోడ్డు పై వరకు సిల్ట్ ఉంది. ఆ సిల్ట్ కూడా పూర్తిగా వారం రోజుల లోపల బాటం వరకు తీయాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. దీంట్లో సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, అదనపు పని వారు 20 మంది, ఎక్కడ జేసీబీ అవసరమో అక్కడ జేసీబీ పెట్టి సైడ్ కాలువలు ఇబ్బంది కాకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ తీయడం జరుగుతుంది. దీనికి ఎక్కడైనా ప్రజలు సహకరించి మెట్లు తొలగించాలన్నా, షాపులు తొలగించాలన్నా తొలగించవలసిందిగా పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా కమ్యూనిటీ సెక్రటరీస్, వార్డ్ శానిటేషన్ సెక్రటరీస్ ఎప్పటికప్పుడు వార్డులో తిరుగుతూ సమస్యలను ముందుగా గుర్తించి తెలియజేయడం జరుగుతుంది. ఏమన్నా ఉన్నా కానీ సంబంధిత పారిశుద్ధ్యం చూసే సెక్రటరీలకి ప్రజలు తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.